వాట్సాప్ చాట్స్ కోర్ట్ ఆఫ్ లాలో యాజ్ ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తారా చేయరా? ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మొత్తం డిజిటల్ వరల్డ్ నడుస్తుంది. దీనికి ఇంకా ఎంఫసైజ్ చేయడానికి నేను మధ్యప్రదేశ్ హైకోర్టు రీసెంట్ జడ్జ్మెంట్ని చెప్పబోతున్నాను. ఆ కేసు పేరు వచ్చేసి అంజలి శర్మ వర్సెస్ రామన్ ఉపాధ్యాయ్, మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జ్మెంట్ అండి. ఈ జడ్జ్మెంట్లో ఏమైందంటే మొత్తానికి హస్బెండ్ డివోర్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది అగేన్స్ట్ ద వైఫ్. దాంట్లో బై టేకింగ్ ద గ్రౌండ్ ఆఫ్ అడల్టరీ అంటే అక్రమ సంబంధం, అంటే దానికి కాను ఆబ్వియస్గా కోర్ట్ అంటే ఎవిడెన్సెస్ చూపాల్సిందే. సో అప్పుడు హస్బెండ్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ వైఫ్ ఆ చార్ట్స్ని మొత్తం కోర్టు ముందు పెట్టడం జరిగింది. సో అండ్ మధ్యప్రదేశ్ హైకోర్టు అల్టిమేట్లీ హస్బెండ్ని అలో చేసింది ఆ వాట్సాప్ చాట్స్ని కోర్టు ముందర పెట్టడానికి. అండ్ చాలామంది ఇంత క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్న కేసులో ఓడిపోతుంటారు జస్ట్ బికాస్ వాళ్ళు ఈ 3-4 మిస్టేక్స్ని కమిట్ చేస్తుంటారు. నేను ఈరోజు చెప్పబోతున్నాను లీగల్లీ. ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే, సపోజ్ ఇక్కడ అజయ్ అని ఉంది సంథింగ్ ఒక పేరు, ఈ చార్ట్స్ని నేను యాజ్ ఎవిడెన్స్ లెక్క ప్రజెంట్ చేయబోతున్నాను కోర్టులో. అప్పుడు నేను జనరల్గా ఎక్స్పోర్ట్ డైరెక్ట్ చేస్తాను, కానీ అది తప్పు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ అజయ్ ఉన్నదాన్ని ఫస్ట్ మీరు ఎవరైతే పేర్లు సేవ్ చేసుకున్నారో ఆ పేరుని డిలీట్ చేయండి. ఎప్పుడైతే డిలీట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ నంబర్ కనిపిస్తుంది. ఈ నంబర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఎవిడెన్స్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే జనరల్గా చార్ట్స్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారండి ఎక్స్పోర్ట్ చేయకుండా. ఇక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ద మిస్టేక్ లాగా అవుతుంది. స్క్రీన్ షాట్ కూడా ఆబ్వియస్గా యాజ్ ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తుంది, కానీ స్క్రీన్ షాట్స్ ఏంటంటే ఆపోజిట్ పార్టీ అబ్జెక్షన్స్ని రైజ్ చేయొచ్చు, లైక్ ఈ మార్ఫిడ్ అని చెప్పేసి. సో ఎక్స్పోర్ట్ చార్ట్ని ప్రిఫర్ చేయండి దాన్ స్క్రీన్ షాట్స్. ఓకే, ఎక్స్పోర్ట్ చార్ట్ ఎట్లా క్లిక్ చేస్తారంటే, సపోజ్ ఒక చార్ట్ని ఓపెన్ చేసినా నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో నేను సింపుల్గా 3 డాట్స్ పైన క్లిక్ చేస్తాను, ఇక్కడ మోర్ అని క్లిక్ చేస్తా, ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి, క్లియర్ చార్ట్, ఎక్స్పోర్ట్ చార్ట్ అని చెప్పేసి. ఎక్స్పోర్ట్ చార్ట్ పైన క్లిక్ చేస్తే అల్టిమేట్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది అండి ఇది. ఇట్లా ఎక్స్పోర్ట్ చార్ట్ని ప్రిఫర్ చేయండి. పాయింట్ నెంబర్ 2. నౌ కమ్స్ ద థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ అనేది పర్టికులర్గా యంగ్ అడ్వకేట్స్ అండ్ లా స్టూడెంట్స్ కండి. ఎప్పుడైతే మీ దగ్గరికి క్లయింట్ వస్తాడో, అంటే పర్టికులర్గా అడ్వకేట్స్ మిస్టేక్ చేస్తుంటారు దీంట్లో. వాళ్ళ డ్యూటీ ఏంటంటే, ఎప్పుడైతే మీ కేసులో ఇట్లాంటి వాట్సాప్ ఎవిడెన్సెస్ కానీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఉంటే సెక్షన్ 63 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఏదైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి మ్యాండేటరీ ఉంటుందో వాళ్ళు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ఎవిడెన్సెస్కి 0 వాల్యూ వచ్చేస్తుందండి. ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం యాజ్ పర్ ద లా ఛానల్ని వెంటనే ఫాలో చేయండి అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రేపటి రోజున వాళ్ళకు కూడా అవసరం పడవచ్చు.